జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగంటి రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సత్యసాయి జిల్లాలో హాంద్రీనివా కాలువ విస్తరణ లైనింగ్ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రజావేదికపై వీర జవాన్ మురళీ నాయక్ కి శ్రద్ధాంజలి ఘటించిన సీఎం. పెందుర్తిలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకి విశేష స్పందన. ఉద్యోగ కల్పనే ప్రభుత్వ లక్ష్యమన్న హోంమంత్రి అనిత. గుడ్ మార్నింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నగర్ మేయర్ పీలా శ్రీనివాస్. 10వ వార్డులో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న మేయర్. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఛాయాపురం సమీపంలో ఉన్న హాంద్రీనివా కాలువ విస్తరణ లైనింగ్ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పరిశీలించారు. కాలువ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత 5 సంవత్సరాలుగా అడుగు ముందుకు పడిన కాలువ పనులు కూటమి ప్రభుత్వ హయాంలో పూర్తి చేయాలని అధికారులను ఆయన సూచించారు. డ్రోన్ ద్వారా తీస్తున్న కాలువ నిర్మాణ వీడియోని ఆయన పరిశీలించారు. అలాగే వంతెన దిగి సుమారు 1 కిలోమీటర్ నడిచి కాలువ కింద జరుగుతున్న నిర్మాణ పనులను పరీక్షించారు. అనంతరం ఛాయాపురం సమీపంలో ఏర్పాటు చేసిన ప్రజావేదికకు సీఎం చేరుకొని బంగారు కుటుంబాన్ని సత్కరించారు. ప్రసంగం ప్రారంభానికి ముందు వీర జవాన్ మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ శ్రద్ధాంజలి ఘటించారు. ప్రజావేదిక సభలో మాట్లాడుతూ మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన మురళి త్యాగాన్ని దేశమంతా గుర్తుపెట్టుకుంటుందని ముఖ్యమంత్రి అన్నారు. 25 ఏళ్ల వయసులోనే దేశం కోసం అమరుడైన మురళి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం తెలిపారు. వీర జవాన్ మురళి తల్లిదండ్రుల ఆవేదన తీర్చలేనిదైనా ధైర్యంగా ఉండాలని ముఖ్యమంత్రి వారిని కోరారు. నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, కూటమి అధికారంలోకి వచ్చాక జరుగుతున్న అభివృద్ధిపై ప్రజలకు వివరణ ఇచ్చారు. 1996లో మార్చి 11వ తారీఖున నేనొచ్చి హాంద్రీనివాకి ఫౌండేషన్ ఉరవకొండ నియోజకవర్గంలో వేశాను. ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఎగ్జాక్ట్గా దగ్గర 29 సంవత్సరాలు. అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ను ఒక్కసారి మనందరం ఆలోచిస్తే మనందరి ప్రియతమ నాయకుడు ఎన్టీ రామారావు గారి కళ. ఆ రోజు మీరు చూస్తే రాయలసీమకు నీళ్లు లేవు, రాయలసీమ ఎడారిగా మారిపోతుందని అందరూ కూడా చేతులెత్తేసిన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఒక నమ్మకాన్ని కల్పించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు బచావత్ అవార్డు ఉండేది. ఇక్కడుండే వాళ్ళకు చాలా మందికి తెలియకపోవచ్చు. కృష్ణా జలాలు ఆ బచావత్ అవార్డు ప్రకారం నేరుగా అలొకేషన్ ఎక్కడుంటే అక్కడే ఇచ్చేవాళ్ళు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు క్షుణ్ణంగా పరిశీలించి మిగులు జలాలు వాడుకునే శక్తి అవకాశం ఆంధ్రప్రదేశ్కు ఉందని నిర్ణయించి అందులో భాగంగానే హాంద్రీనివా, నగిరి గాలేరు, తెలుగు గంగా ఇలాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చి రాయలసీమ దశ దిశ మార్చడానికి రూపకల్పన చేసిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఆలోచించాను. నేను చాలా విషయాలు ఈ జిల్లాలో చూశాను. 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఈరోజు మీరు చూస్తే ఈ జిల్లాలో రాయదుర్గం ఎడారిగా మారిపోయే పరిస్థితికి వచ్చింది. దానిపైన నేను ఆలోచించి మళ్ళీ ఎడారిగా మారకుండా ఉండడానికి ఏమేం చేయాలనో అలాంటి కార్యక్రమాలు చేపట్టాం. నేను జిల్లాకు వస్తే మీ అభిమానం చూసేవాడిని.
ప్రత్యేకమైన సౌండ్, ఈ సౌండ్ ఎక్కడా రాదు. మీ అభిమానం అయితే ఈలలేస్తూ నేను ఎక్కడున్నా కిలోమీటర్లు పరిగెత్తు జిందాబాదులు కొడుతూ ప్రత్యేకమైన మ్యూజిక్ కూడా క్రియేట్ చేసే జిల్లా అనంతపురం జిల్లా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది చూసిన తర్వాత రోజు రోజుకు నాకు పట్టుదల పెరిగింది. ఈ జిల్లా రూపురేఖలు మార్చాలని చెప్పి ఆలోచించాను. అందులోనే మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి, ఒక్క వేరుశెనగ పంటే వేసేవాళ్ళం ఈ జిల్లాలో. ఆ వేరుశెనగ పంటేస్తే 10 ఏళ్లలో 2 ఏళ్లే పంట వచ్చేది, 8 ఏళ్ళు పంట వచ్చేది కాదు. నా దగ్గరకు వచ్చే నాయకులు బాధపడతా ఉంటే ఏమి చేయాలనో తెలియక మొట్టమొదటిసారిగా నష్టపరిహారం ఇచ్చిన వ్యక్తి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత ఇన్సూరెన్స్ కూడా పెట్టాం. ఒకసారి నా బాగా జ్ఞాపకం, కరువు వచ్చింది, నీళ్లు లేవు, మనుషులకు నీళ్లు లేవు, పశువులకు నీళ్లు లేవు. చరిత్రలో మొట్టమొదటిసారిగా పశువుల కోసం క్యాంపులు పెట్టాం. ఎక్కడ చెరువు ఉంటుందో ఆ చెరువు దగ్గర తీసిపోయి క్యాంపులు పెట్టి కోస్టల్ నుంచి పెద్ద పెద్ద వ్యాగన్లో గడ్డి తీసుకొచ్చి ఒక 4 నెలలు ఆ పశువులన్నీ కాపాడి మళ్ళీ మీ ఇంట్లోకి పంపించామంటే ఆ రోజులు చూశానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. గత కొన్ని రోజులుగా విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న ఆయుష్మాన్ భారత్ మందిర్ ఉద్యోగులు పాకిస్తాన్పై భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ విజయవంతాన్ని కీర్తిస్తూ జేజేలు కొట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్త్రీ శక్తిని ప్రపంచానికి తెలియజెప్పేందుకు ప్రధాని మోదీ చేస్తున్న ఆలోచనలు ఎంతైనా అభినందనీయమని అన్నారు. మహిళలకు సింధూరం ఎంత ముఖ్యమన్నది ఆపరేషన్ సింధూర్ ద్వారా శత్రు దేశానికి తెలియజెప్పిన భారత రక్షణ శాఖకు యావత్ భారతీయ మహిళలందరూ కృతజ్ఞతలు తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు. వైద్య వృత్తిలో ప్రజలకు సేవలు చేస్తున్న తాము ఎల్లవెల్లలా దేశ రక్షణకు సంసిద్ధంగా ఉంటామని, అవసరమైతే యుద్ధ రంగంలో పోరాటానికైనా సిద్ధమంటూ సైన్యానికి ఊతమిచ్చారు. ఇండియన్ ఆర్మీ చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేసి మన సోల్జర్స్ని అంతటినీ మోటివేట్ చేసి పాకిస్తాన్ మీద మన అస్త్రం చూపించారండి. సో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ మెయిన్లీ ఆ నేమ్ ఆపరేషన్ సింధూర్ అనే నేమ్కి మేము చాలా ఇంప్రెస్ అవుతున్నామండి. బికాస్ మన ఆడపిల్లల యొక్క మాంగళ్య బలానికి ఉన్న వాల్యూ, మన భారత సంస్కృతికి ఉన్నటువంటి విలువలు గురించి తెలిపే విధంగా ఉందండి ఈ ఆపరేషన్ సింధూర్ అనే నేమ్. ప్రతి ఒక్క సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ ఎస్పెషల్లీ మ్యారీడ్ ఉమెన్ హూ నోస్, ఎవరికైతే మన విలువ సాంప్రదాయాలు తెలుసో, ఒక భర్తకి ప్రతీకగా ప్రతి ఒక్కరు ధరించే మంగళసూత్రం అండ్ మన కుంకుమ. సో ఈ వీటికి చెరిగిపోతే ఆడపిల్ల ఎంత వేదనకు గురవుతుందో, సో అలాగే మన ఇండియా కూడా ఇంతమంది ప్రాణాలు కోల్పోతుంటే, ఇంతమంది ఆడపిల్లలు మాంగళ్యాలు తెగిపోతూ ఉంటే మన ఇండియన్ ఆర్మీ చూస్తూ కూర్చోలేదండి. తన ప్రతాపం చూపించింది. ఖచ్చితంగా చాలా మంచి ఎఫర్ట్ చూపించిందండి డిఫెన్స్. సో మేమందరం కూడా మా ట్రిబ్యూట్ని ఈ రకంగా మేము చేసాము. బికాజ్ మేము ఐ మీన్ టు సే మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నామండి. వి లైక్ వారియర్స్ అండి. మేము ఎప్పుడైనా కూడా ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, హై అలర్ట్ సిచ్యువేషన్లో మేము కూడా ముందుండి యుద్ధం చేసి పోరాడతామండి. మా వంతు సాయం మేము చేస్తామండి. మా వంతుగా మేము ఏ రకంగా ప్రాణాలు కాపాడాలి, ప్రజల యొక్క ప్రాణాలు మనకు వాల్యూ అండి. సో మేము కూడా ఆర్మీ డిఫెన్స్ లాగే మేము కూడా మా యొక్క ప్రయత్నం, మా యొక్క చాకచక్యత చూపిస్తామండి. మా యొక్క విధుల నిర్వహణలో మేము కూడా ఈ హై అలర్ట్ ఉన్న సిచ్యువేషన్లో మేము కూడా మా వంతు పాత్ర పోషిస్తామండి. అందులో ఎలాంటి సందేహము లేదండి. సో బికాజ్ మన నేషన్ అందరికీ ఒకటే. ఏదైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఏదన్నా కూడా ఇవన్నీ పక్కన పెడితే నేషన్ అండి. మన భరతమాత, మన భరతమాతకి చల్లగా ఉంటేనే కదండి మేము కూడా అందరం బాగుండేది, మన అందరం కూడా. సో మా వంతు సాయం కూడా మేము చేస్తామండి. సో ఈ విధంగా మేము మా గ్రేట్ ట్రిబ్యూట్ని మేము అందజేస్తున్నామండి. దేశీయ విత్తనాలతో పండే పంటలే ఆరోగ్యకరమని గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం పేర్కొన్నారు.
విశాఖ పౌర గ్రంథాలయంలో వరి కంకుల గుత్తులు తోరణాలు తయారు చేయడం మీద శిక్షణ, విత్తనాల ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూరగాయలు, ఆకుకూరల విత్తనాలు 130 రకాలు ప్రదర్శనలో ఏర్పాటు చేశామన్నారు. దేశీయ విత్తనాల సేకరణ, పునరుత్పత్తికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పొట్ట చెత్తబుట్ట కాదని ఆరోగ్యకరమైన ఆహారం భుజించాలని కోరారు. దేశంలో 10,000 సంవత్సరాల క్రితం నుంచి విత్తనాలు దాచుకుంటూ వస్తున్న వారి వద్దకు వెళ్లి ఈ దేశీయ విత్తనాలు సేకరించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బయోడైవర్సిటీ బోర్డు రీజనల్ ఎగ్జిక్యూటివ్ జానకిరావు, జీవీఎంసీ ఎస్ఆర్యు ప్రతినిధులు దివ్య, ప్రమీల, మంగరాజు, గ్రీన్ వాలంటీర్లు జె రాజేశ్వరి, ఐ కృష్ణకుమారి తదితరులు పాల్గొని మాట్లాడారు. ఇవాళ ఈ బయోడైవర్సిటీ వారోత్సవాల సందర్భంగా పిచ్చుకలకి మరియు అంతరించిపోతున్న ఇతర పక్షులకి కూడా తిండి గింజలు అలాగే ఆవాసం కల్పించాలనే అవేర్నెస్ కల్పిస్తున్నామని, దానిలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంటి వద్ద పక్షులకి ఏదైతే గూళ్ళు అలాగే తాగడానికి తినడానికి ప్రొవైడ్ చేయాల్సిందిగా మేము అందరికీ కూడా అవేర్నెస్ కనిపిస్తున్నాం. ఈ కాంక్రీట్ జంగిల్లో పాపం పక్షులకి ఆవాసం పోతుందండి, చెట్లు కూడా నరికివేస్తున్నాం మనం. మరి ఆ పక్షులు ఉనికి సాగించాలంటే వాటికి గూళ్ళు మరియు తిండి ఆహారం కల్పించాలి. కాబట్టి ఇంకా మన ఇంట్లోనే వాటికి ఈ పిచ్చుక గుళ్ళు అలాగే నీళ్ళు, తిండి గింజలు అలాగే పిచ్చుకలకి ధాన్యం కుచ్చులు తయారు చేసి మన ఇంటి దగ్గర వేలగట్టడం అవన్నీ కూడా చేయాలని చెప్పి ప్రతి ఏరియాలోని కూడా మేము అవేర్నెస్ కార్యక్రమాలు కండక్ట్ చేస్తున్నామండి. అలాగే ఇండిజినియస్ సీడ్స్ అంటే మన దేశీ విత్తనాలని కాపాడుకోవాలి అనే ఒక నినాదంతో అందరికీ కూడా మా మిద్దె తోటదారులందరికీ కూడా దేశీ విత్తనాల మీద అవగాహన కల్పించడం, అవి వారికి డిస్ట్రిబ్యూట్ చేసి వాటిని మళ్ళీ డెవలప్ చేసి మరింత మందికి వీటిపైన అవగాహన కల్పించే కార్యక్రమాలు ఎన్జిఓ గ్రీన్ క్లైమేట్ టీమ్ రత్నం గారి ఆధ్వర్యంలో జరుపుతున్నాము. భారతదేశంలో వ్యవసాయం అనేది మొదలయ్యి 10,000 సంవత్సరాలు అవుతుంది. 10,000 సంవత్సరాల కిందట దేశీయ విత్తన సంపత్తిని ఎలా దాచుకున్నారు, దేశీయ విత్తన సంపత్తిని ఎలా సేకరించారు, ఇవన్నీ మర్చిపోయి మనము పూర్తిగా హైబ్రిడ్ జెనెటికలీ మాడిఫైడ్కి వెళ్ళిపోతున్నాం. కొన్ని చోట్ల టెర్మినేటర్ సీడ్ కూడా పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ప్రమాదకరమైనవి. కాబట్టి మన దేశీయ విత్తన సంపత్తిని మనం తిరిగి రివైవ్ చేయాలనే ఆలోచనతో గడిచిన 25 ఏళ్ళుగా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు వంకాయ అంటే చాలామందికి 3-4 రకాలు తెలుసు, వాటి రుచి కూడా మారిపోయింది. ఇప్పుడు మన దేశీయ వంకాయ తీసుకుంటే దాదాపుగా 300 రకాలు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే ఒరిస్సా బోర్డర్లో బత్తిలి ఉందో బత్తిలి దగ్గర 4 రకాల వంకాయలు దొరుకుతాయి. అలాగే పాడలి ప్రాంతంలో ఒక రకమైన వంకాయ దొరుకుతుంది. మన విశాఖ జిల్లా వెల్లంకిలో ఒక రకమైన వంకాయ దొరుకుతుంది. ఇవన్నీ కూడా ఒక్కొక్క రకమైన వంకాయ పచ్చడికి, ఒక రకమైన వంకాయ కూరకి, ఒక రకమైన వంకాయ దప్పడానికి, వేపుడికి ఇట్లా డిఫరెంట్గా ఉండే వంకాయలు ఉన్నాయి. అలాగే బెండకాయలు చూస్తే మనకు దాదాపుగా 200 రకాలు ఉన్నాయి. మనం ఈరోజు తింటుంది ఒకే రకం 5 పలకల బెండ, 6 పలకలు, 7 పలకలు, 8 పలకలు, 9 పలకలు, 10, 11, 12 పలకలు కూడా ఉన్నాయి. అలాగే 3 అంగుళాలు, 6 అంగుళాలు, 9 అంగుళాలు ఉన్నాయి. వీటి తాలూకు రుచి కూడా డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని బెండకాయలు పులుసు పెట్టుకోవడానికే బాగుంటాయి, కొన్ని బెండకాయలు ఫ్రైకి బాగుంటాయి, కొన్ని బెండకాయలు కూరకు బాగుంటాయి. కొన్ని రకాల బెండకాయలు మాత్రమే పప్పులో వేసే పరిస్థితి గతంలో ఉండేది. ఈరోజు అలా కాకుండా అన్ని రకాల బెండ, ఒకటే బెండ వస్తుంది, అన్ని రకాల బెండ మనకు కనపడకుండా పోయింది. తోటకూర తీసుకుంటే మనకి చాలా రకాల తోటకూర ఉంది. ఈరోజు మనం ఇక్కడ 5 రకాల తోటకూర పెట్టాం. కొయ్యి తోటకూర కానీ, స్తంభం తోటకూర కానీ, పెరుగు తోటకూర కానీ, మామూలు కాడ ఉండే తోటకూర కానీ, ఇట్లాంటివి మనం 5 రకాలు పెట్టాం. ఇలాంటి తోటకూరలో దాదాపుగా చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఎర్ర తోటకూర పెట్టాం మనం. ఇలాగ డిఫరెంట్ విత్తనాలు అనేవి ఉన్నాయి. ఆ విత్తన సంపత్తిని మళ్ళీ తిరిగి రివైవ్ చేసుకుని పెద్ద ఎత్తున విత్తనం కాపాడాలి, విత్తనాలను పునరుత్పత్తి చేయాలి, విత్తన సంపత్తిని భవిష్యత్తు తరానికి అందించాలి. మిగతా కూరగాయలు పండేది వేరు, వాటి టేస్ట్ వేరు. మనం ఇక్కడ దేశీయ విత్తనాలతో రసాయన ఎరువులు లేకుండా, రసాయన క్రిమిసంహారకాలు లేకుండా, రసాయన కలుపుతీత మందులు లేకుండా పండించే పంట ఉండే రుచి
చాలా వేరుగా ఉంటుంది. కాబట్టి ఈ విత్తన సంపత్తిని భవిష్యత్తు తరానికి అందించేందుకు గాను విత్తన నిధి ఏర్పాటు చేయడం, విత్తన గ్రామాలను ఏర్పాటు చేయడం, ప్రతి క్షేత్రం విత్తన క్షేత్రం కావాలని ఆకాంక్షతో మనం కృషి చేస్తున్నాం. పుష్కలంగా ఉన్న ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే యువత తప్పకుండా నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిందేనని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ప్రధానంగా సాఫ్ట్ స్కిల్స్ పై దృష్టి సారించాలని, బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని హితవు పలికారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సారథ్యంలో పెందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, నగర మేయర్ పీలా శ్రీనివాసరావులతో కలిసి జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. హోంమంత్రి అనిత మాట్లాడుతూ ఉద్యోగ సాధనలో యువత చొరవ చూపాలని, నైపుణ్యాలను పెంపొందించుకోవడంలో ప్రధానంగా దృష్టి సారించాలని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకు ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ తయారు కావాలని, పేదరికం లేని సమాజం స్థాపనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సూచించారు. ఎమ్మెల్యే పంచకర్ల మాట్లాడుతూ ప్రస్తుతం ఉద్యోగాలకు కొదవలేదని, నైపుణ్యాలు ఉంటే ఉద్యోగాలు యువత సొంతమని అన్నారు. కంపెనీల అవసరాలకు తగిన విధంగా యువత నైపుణ్యాలను పెంపొందించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. పెందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా జాబ్ మేళాలో 2825 ఉద్యోగ ఖాళీలతో 44 కంపెనీలు ముందుకు వచ్చాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోద్బలంతో జరుగుతున్న ఈ ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉందో వాళ్ళందరినీ ప్రోత్సహించడానికి, నిరుద్యోగ యువతని ఇక్కడికి రప్పించి, కంపెనీస్ని రప్పించి ఉద్యోగాలు ఇప్పించే ప్రక్రియ ఈరోజు ఇక్కడ మొదలు కాబోతూ ఉంది. ఒక పిలుపుతో ఎంత ఆనందంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే 2500 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇప్పటికి 44 కంపెనీలు వాళ్ళు ముందుకు వచ్చారు. మరి మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం గ్యారంటీగా ఒక 800 నుంచి 1000 ఉద్యోగాలు అయితే గ్యారంటీ ఉంటుంది. ఈ ప్రక్రియ ఇది ఆరంభం. ఈరోజు సక్సెస్ రేట్ చూసుకుని ప్రతి 6 నెలలకో ప్రతి సంవత్సరానికో ఒకసారి నిరుద్యోగ యువతని పిలిపించి కార్యక్రమం నిర్వర్తిస్తాం. అందరికీ కూడా ఇక్కడ భోజన వసతులు అన్నీ, మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ కౌంటర్లు పెట్టి ఎవ్వరూ కూడా ఇబ్బంది పడకుండా రూముల్లో ఏదైతే కంపెనీకి ఒక రూమ్ అలాట్ చేయడంతో పాటు వాళ్ళకి కావాల్సిన వసతులు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరో లోకేష్ గారు ఏదైతే ప్రామిస్ చేశారో పాదయాత్రలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 5 సంవత్సరాల్లో, దానికి అనుగుణంగానే ఈరోజు వైజాగ్కి టీసీఎస్కి ఆల్రెడీ ల్యాండ్ అలాట్ చేయడం కానీ, అదేవిధంగా గూగుల్కి డేటాబేస్ సెంటర్కి కూడా ఈరోజు ల్యాండ్ అలాట్ చేయడం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. వితిన్ 1 ఇయర్లోనే దగ్గర 10,000 నుంచి 15,000 వరకు ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ఈరోజు ఆ కంపెనీలు సిద్ధపడుతున్నాయి. వాటితో పాటు ఈరోజు ఒక హబ్గా, మనకి ఎడ్యుకేషనల్ హబ్గా మన విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా అన్నిటి రకంగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఉద్యోగపరంగా కూడా యువతకి అన్ని రకాలుగా ఉద్యోగాలు ఇవ్వాలని ఈరోజు ఉద్దేశంతో నా నియోజకవర్గంలో బల్క్ డ్రగ్ పార్క్ కానీ ఆర్సిల్ మెటల్ కానీ రాబోతున్నాయి. అంటే ఇంతకు 5 సంవత్సరాలు ఒక కంపెనీ కూడా రాంది. ఇప్పుడు 10 నెలల కాలంలో అనేక కంపెనీలు రావడానికి ముందుకు రావడమే కాకుండా ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి ఇలాగే నియోజకవర్గ స్థాయిలో ఒక్కొక్క జాబ్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం అమలు చేసిన 117 జీవోని రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఆ జీవోని రద్దు చేయకపోగా ప్రభుత్వ పాఠశాలల మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తున్న కూటమి ప్రభుత్వ పనితీరు సరిలేదని ఆంధ్ర రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్కులో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ ఉన్నతమైన విద్యను అందిస్తామని చెబుతూనే అర్ధరహిత నిర్ణయాలతో పాఠశాలల భవితకు తూట్లు పొడుస్తున్నారని దుయ్యబట్టారు. నూతన విధానాలను తీసుకొచ్చి మెరుగైన విద్యకు విద్యార్థులను దూరం చేస్తున్నారని ఆరోపించారు. నూట 17 జీవోని పాత గవర్నమెంటు ఏర్పాటు చేస్తే ఈ కొత్త గవర్నమెంటు కూటమి ప్రభుత్వం రద్దు చేస్తానని చెప్పి రద్దు చేయకపోగా 9 రకాల పాఠశాలలు పెట్టి ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేసి అసలు ప్రభుత్వ పాఠశాలలు లేకుండా చేస్తున్నాయి. ఒక ఊరిలో ఎలిమెంటరీ స్కూల్ తీసివేసి హై స్కూల్లో కలపడము, రకరకాల విధానాలు, మాకే క్లారిటీ లేదు వాళ్ళకి క్లారిటీ లేకుండా గవర్నమెంట్ స్కూల్స్లో రకరకాలైన మార్పులు చేసి
ఉన్నత విద్య ఒక రకంగా, ప్రాథమిక విద్య ఒక రకంగా, యూపీ ఒక విధంగా, వాళ్ళు ఏమేమో ఆలోచన చేస్తున్నారో మాకు కూడా తెలియని ఆలోచనలు చేసి ఈరోజు గవర్నమెంట్ స్కూల్ని మొత్తం పాడు చేసే పద్ధతిలో వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధానం వల్ల పిల్లలు జాయిన్ అవ్వకపోగా ఇంకా అమితమైన నష్టం చేకూరుతుంది గవర్నమెంట్ స్కూల్స్కి. విద్యా వ్యవస్థని ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ రాజకీయ నాయకులు వచ్చినా ఒక ప్రయోగశాలలాగా ఏర్పాటు చేస్తున్నారే తప్ప కొత్త విధానాలు వచ్చేసి ఎన్రోల్మెంట్ తగ్గే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఈ విధానం వల్ల ప్రైవేట్ స్కూల్స్కి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు పిల్లలు. గవర్నమెంట్ స్కూల్స్లో ఉండడానికి కూడా ఇష్టపడట్లేదు. ఈరోజు మేము ధర్నా కార్యక్రమం ముఖ్యంగా ఆర్థికమైన అంశాలు మేమేమీ ఏర్పాటు చేయట్లేదు. ఓన్లీ స్కూల్స్ని పరిరక్షించమంటున్నాము. ఈ గవర్నమెంట్ 117 జీవోని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రద్దు చేస్తానని లోకేష్ గారు పాదయాత్రలో చెప్పి ఇప్పటికే అది మర్చిపోయి రద్దు చేయకపోగా 9 రకాలైన స్కూల్స్ని ఏర్పాటు చేసి పూర్తిగా గవర్నమెంట్ స్కూల్సే లేకుండా చేస్తున్నారు. ఈ విధానం కరెక్ట్ కాదు, గందరగోళమైన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు దశలవారీ పోరాటంలో భాగంగా 2వ దశ జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వం విద్యారంగంలో తీసుకున్నటువంటి అసంబద్ధ నిర్ణయాలని నిరసిస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసాన్ని వీళ్ళు పరోక్షంగా కొనసాగిస్తున్నారనేటువంటి ఒక భావనలో అయితే మేము ఉన్నాము. జీవో 117 వల్ల ప్రాథమిక పాఠశాలలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. 3-4 తరగతుల హై స్కూల్లో కలపడం వల్ల కొన్ని ఆవాస ప్రాంతాల్లో 1-2 తరగతి పిల్లలు కొద్ది మేరకు ఉన్నటువంటి వాళ్ళే జాయిన్ అయ్యారు తప్ప ఆ ఆవాస ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా అక్క, తమ్ముడు, చెల్లి, అన్నయ్య హై స్కూల్స్కి వెళ్ళిపోతే చిన్నపిల్లలు వాళ్ళతో వెళ్ళి కలిసి చదువుకునే పరిస్థితిని పూర్తిగా ఈ ప్రభుత్వం విస్మరించింది. దానివల్ల ఆ పిల్లల్ని సంరక్షణ నిమిత్తము అన్న, చెల్లి ఎవరు కూడా వాళ్ళని చూసుకునే వాళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళని ప్రైవేట్ స్కూల్స్కి పంపించేస్తే ఇప్పుడు చాలా ఆవాస ప్రాంతాల్లో సింగిల్ టీచర్ స్కూల్స్ అయిపోయాయి. 6000 స్కూల్స్ మూతపడిపోయాయి. దానివల్ల గత ప్రభుత్వ హయాంలో సుమారు 3,50,000 మంది పిల్లలు ప్రైవేటు పాఠశాల వైపు మొగ్గు చూపడంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ తగ్గిపోయి చాలా ప్రాంతాల్లో స్కూల్స్ మూతపడినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్గా మేము వ్యతిరేకిస్తూ అన్ని ఆవాస ప్రాంతాల్లోనూ 1 నుండి 5 తరగతి వరకు ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్ల పరిధిలో 6 నుండి 10 వరకు ఉన్నత పాఠశాల ఉండాలని మా డిమాండ్స్ ఏంటంటే సిపిఎస్, జిపిఎస్ విధానాలను రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని కొనసాగించాలి. ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 117 జీవోని రద్దు చేస్తానని చెప్పింది. రద్దు అయితే జరిగింది, కానీ చాలా అశాస్త్రీయమైన పద్ధతులను ప్రవేశపెట్టడం వల్ల ప్రాథమిక పాఠశాలలు పూర్తిగా క్లోజ్ అయిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు రాను ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి 0 నమోదు పాఠశాలలు ఈరోజు చాలా వరకు ఎక్కువైపోయాయండి. అంతేకాకుండా ఈ 117 జీవో వల్ల చాలా వరకు మాకు సర్ప్లస్, ఎస్జిటిలు సర్ప్లస్లు ఏర్పడి, స్కూల్ అసిస్టెంట్లు సర్ప్లస్లు ఏర్పడి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ట్రాన్స్ఫర్స్లో కూడా ఏజెన్సీ వెళ్ళాము, మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ప్రతి ప్రాథమిక పాఠశాలలో కూడా 2 ఎస్జిటీలకు తగ్గకుండా ఉండాలి. ఒకవేళ రోల్ పెరిగితే కనుక అదనపు ఎస్జిటీలు ఇవ్వాలి. అంతేకాకుండా మాకు 12వ పిఆర్సీ నివేదికను వెంటనే నియమించాలి. 11వ పిఆర్సీకి మాకు ఇవ్వాల్సిన ఆర్థిక బకాయిలన్నీ ఇవ్వాలి. 2022 నుంచి ఇవ్వాల్సిన ఈఎల్స్ కూడా మాకు మంజూరు చేయాలి. తక్షణం ఐఆర్ ప్రకటించాలి. ఈ విధంగా ప్రభుత్వము మా డిమాండ్స్ను అన్నింటినీ కూడా ఒప్పుకోకపోతే మా ఏపీటీఎఫ్ తరఫున మేము ధర్నా చేస్తూనే ఉంటాము. ఇంకా యూపీ స్కూల్స్లో జీవో నెంబర్ 55 ప్రకారం స్టాఫ్ ప్యాటర్న్ ఉండాలండి. కనీసం 4 లేదా 6 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇవ్వాలి. హై స్కూల్స్లో కూడా చాలా ఇబ్బంది అవుతుంది. హై స్కూల్స్లో వారానికి 40 పీరియడ్ల నుంచి 32 పీరియడ్లకు తగ్గించాలి. 1:40 నిష్పత్తిలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఉండాలి. ఆక్రమిత భూమిలో నిర్మాణాలు చేపట్టిన శారదా పీఠంపై ఫిర్యాదు చేసి 8 వారాలు గడిచినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ పెందుర్తి తహసీల్దార్ ఎం ఆనంద్ కుమార్ను ప్రశ్నించారు. అంతకుముందు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే పంచకర్ల, మేయర్ పేలా శ్రీనివాస్ కు పరిస్థితిని బివి రామ్ వివరించారు. పెందుర్తి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు.
పెందుర్తిలోని ఆక్రమిత భూముల్లో శారదాపీఠం అక్రమ నిర్మాణాలకు సంబంధించి తాను పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందేనని, ఈ క్రమంలోనే మార్చి 23వ తేదీన తహసీల్దార్ ఆనంద్ కుమార్ ను కలిసినప్పుడు శారదాపీఠం ప్రతినిధులు 4 వారాల గడువు కోరారని, అందుకే పీఠంలోని అక్రమ నిర్మాణాలను కూల్చలేదని తహసీల్దార్ సమాధానం చెప్పారన్నారు. అయితే ఇప్పటికీ 8 వారాలు పైగా గడుస్తున్నా ఎందుకు శారదాపీఠం అక్రమ కట్టడాలు కూల్చలేదని ప్రశ్నించామన్నారు. అయితే ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తహసీల్దార్ తెలియజేశారన్నారు. అయితే ఇదే విషయాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత జిల్లా కలెక్టర్ వద్ద ప్రస్తావించగా అక్రమాలను ఎంత మాత్రం సహించేది లేదని, అవసరమైన చర్యలు తప్పనివని వారు తెలియజేశారు. సిపి అడ్డాగా మారిన శారదాపీఠాన్ని ఎందుకు టీడీపీ నాయకులు అంత ఇంట్రెస్ట్ ఇస్తున్నారు అడుగుతున్నాను. ఎందుకంటే ప్రజల కోసం పనిచేయాలి తప్ప వ్యక్తుల కోసం పనిచేయకూడదు. మరి వేళ శారదాపీఠం భూమి 22 సెంట్లు కబ్జా గురైందని చెప్పి సాక్షాత్తు ఎంఆర్ఓ తహసీల్దార్ ఆనంద్ కుమార్ గారు గతంలో ప్రకటించారు. మరి దీనిపైన ఎందుకు జిల్లా యంత్రాంగం మీన వేషాలు లెక్క పెడుతుందో నాకు అర్థం కావట్లేదు. ఒకటే కోరుతున్నాం ముఖ్యమంత్రి గారిని, త్రిసభ్య కమిటీ ఏమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. డెఫినెట్గా ఎంతటి వారైనా సరే ఎవరైనా సరే ఇందులో ఉన్న వాళ్ళు అరెస్ట్ చేయని కోరుతున్నాం ఈరోజు. ఎందుకంటే ఈ రకం చేసి అదే ఒక కామన్ మ్యాన్ ఇదే పని చేస్తే ఊరుకుంటూ అడుగుతున్నాడు. ఊరుకుంటూ చెప్పండి, నేను పిలిపిస్తాను, ప్రజల్ని ఆక్రమించి పిలిపిస్తాను అంటే కామన్ మ్యాన్ విషయంలో వచ్చేసరికి ఒక న్యాయం, ఇతరులకు ఒక న్యాయం అని అడుగుతున్నారు. ఇందాక కలెక్టర్ గారు కూడా అదే చెప్పాను, హోంమంత్రి గారు కూడా నేను కలెక్టర్గా చెప్తానని చెప్పి మా హామీ ఇచ్చారు. అందులో పచ్చిక రమేష్ బాబు గారు కూడా తప్పకుండా రామ్ చూస్తానని చెప్పి హామీ ఇచ్చారు. డెఫినెట్గా చెప్తున్నాను, తెలుగు శక్తి న్యాయం కోసం పోరాడుతుంది తప్ప వ్యక్తుల కోసం కాదు, ఎవరికి కొమ్ము కాయట్లేదు. ఈరోజు నా రాష్ట్రంలో నా విశాఖపట్నంలో ఇంత అన్యాయం జరుగుతుంటే ఎందుకు నోరు మెదపట్లేని చెప్పి తెలిసి ప్రశ్నిస్తుంది. దీనిపైన ముఖ్యమంత్రి గారు వెంటనే ఒక కమిటీ అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆ కమిటీలో తెలుగుదేశం పార్టీ పాత్ర ఉంటే మాత్రం ఎంతటి వారైనా అరెస్ట్ డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇంకో ముఖ్య విషయం, ఏదైతే శారదాపీఠం భూములు మేము ఏవైతే పోరాటం చేస్తే ప్రభుత్వం వెనక్కి తీసుకుందో ఆ భూముల్ని నేను పాత్రికేయ మిత్రులకి ఇమ్మని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇది చాలా కాలం నుంచి డిమాండ్ ఉంది. ఈరోజు వాళ్ళకి ఎకరం ₹1,00,000 ఇచ్చారు. నేను ఒకటే చెప్తున్నాను, 100 గజాలు 10 లక్షల రూపాయలకి ఇమ్మని చెప్పి ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎన్ననగా వారంగా ప్రజల కోసం పనిచేస్తారు, ప్రభుత్వానికి ప్రజలకు వాడితే ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇస్తామని చెప్పి కొన్ని సంవత్సరాల నుంచి డిమాండ్ ఉంది, నెరవేర్చట్లేదు. కనీసం ఇది ప్రజాప్రభుత్వం, మంచి ప్రభుత్వం కాబట్టి ఈ డిమాండ్ నెరవేరాలని చెప్పి ముఖ్యమంత్రి గారు తక్షణం ఈ పరిష్కారం చేసి ప్రజల గుండెల్లో అలాగే మీడియా మిత్రుల గుండెల్లో స్థానం సంపాదించాలని కోరుతూ జై హింద్. రుషికొండ సమీపంలో రామానాయుడు స్టూడియో ఎదురుగా సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న తాటి చెట్ల మధ్య చెలరేగిన మంటలు స్థానికంగా కలకలం రేపాయి. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 30 చెట్ల వరకు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదం సహజంగానే జరిగిందా లేదా మానవ నిర్లక్ష్యం వల్ల జరిగిందా అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి అక్కడికక్కడే రూపకల్పన చేసేలా జీవీఎంసీ సేవలు అందబోతున్నాయని మేయర్ పీలా శ్రీనివాసరావు అన్నారు. నేడు 10వ వార్డులో ఆయన గుడ్ మార్నింగ్ పర్యటన చేశారు. పలువురు తమ సమస్యలను నేరుగా ఆయనకు తెలియజేశారు. ముఖ్యంగా డ్రైనేజీ సమస్యలపై ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి. చేత కర్రపట్టి కాలువలో పేరుకుపోయిన మురుగునీటిని దారి మళ్లించారు. గుడ్ మార్నింగ్ కార్యక్రమానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. శుభోదయం అని చెప్తూ ఈరోజు విశాఖ నగరవాసులను పలకరిస్తూ వారి సమస్యలను దగ్గరుండి అడిగి తెలుసుకుంటున్నటువంటి విశాఖ నగర మేయర్ ఈరోజు మనతో ఇలా శ్రీని గారు మనతో మాట్లాడడానికి ఉన్నారు. 10వ వార్డులో జరిగినటువంటి పర్యటన ఏ విధంగా ఉంది, ప్రజా ఆదరణ ఏ విధంగా ఉంది, ఎటువంటి సమస్యలను తెలుసుకున్న విషయం అయితే కనుక ఈరోజు శ్రీని గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. నమస్కారం సార్. మొదటి మేయర్ పీఠాన్ని అధిష్ఠించిన తర్వాత ఈరోజు హాయ్ గుడ్ మార్నింగ్ అని చెప్పి నగరవాసుల దగ్గర చేరువయ్యారు. ఎటువంటి స్పందన లభిస్తుంది? ఈరోజు 10వ వార్డులో మీరు గుర్తించినటువంటి సమస్యలు ఏంటి? మా కార్పొరేటర్ గారు కానీ మేము కానీ ప్రజలకు ముందుగా ఉండాలి. పెద్దలు మా ఎమ్మెల్యే గారు ఎలగపూడి రామకృష్ణ గారు ప్రజా సమస్యల మీద మా బాధ్యత, మేము పనిచేసే బాధ్యత ఉంది. ప్రతి దగ్గర ఏదైతే డ్రైన్స్ అన్నీ చాలా దారుణంగా పాడై ఉన్నాయి, దాంట్లో భాగంగా గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఈరోజు అధికారులు అందరూ కూడా టోటల్గా దీంట్లో భాగస్వాములయ్యి ఏది ఇటువంటి విషయాలకు వస్తాడో ఇంపార్టెంట్ ఉంటాడు ఇమీడియట్గా టేకప్ చేసి దాన్ని పూర్తి చేసే బాధ్యత ఈ కార్పొరేషన్లో మా కార్పొరేటర్లకు కానీ అధికారులకు కానీ ఇది ప్రధాన ఇష్యూగా తీసుకోవాలి. దీంట్లో రాజకీయాలకు అతీతంగా ప్రజలకు దగ్గరయ్యే బాధ్యత, ఆ బాధ్యతలో భాగంగా గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం పెట్టుకున్నాం.
ప్రతి శుక్రవారం జరిగే కార్యక్రమం అంటే విశాఖలో ఇంకా చాలా సమస్యలు టెస్ట్ వేసుకుని కూర్చున్నాయంటే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి తప్పిదాలు కావచ్చు, లేదంటే జరుగుతున్నటువంటి కాలపరమైన జరుగుతున్నటువంటి ప్రజల పెరుగుదల కావచ్చు, ఇవన్నీ కావచ్చు. ఆ సమస్యలు ఏ విధంగా గుర్తించడానికి ప్రణాళిక ఏమైనా సిద్ధం చేసుకున్నారు? అధికారులందరితో డిస్కస్ చేసాం. మనం ముందుకెళ్తే ప్రణాళిక అదే నడుస్తుంది నా అభిప్రాయం. మనం నడకపోతే ఏది నడవదు. నడనందుకు మా ఎమ్మెల్యేల సహకారాలు ఉన్నాయి, అధికారుల సహకారం ఉంది. ప్రజలు ఏదైతే సమస్యలు చెప్పారో చేయనందుకు కార్పొరేషన్లో ఆర్థికంగా ఫైనాన్స్గా ఉంది. ఆ సమస్యను క్లియర్ చేసే బాధ్యత ఒక విశాఖపట్నం మేయర్గా నాకు ఇచ్చిన అవకాశాన్ని ఫుల్ ఫ్లెడ్జెడ్గా నేను చెయ్యాలి. ఇంకా ఈరోజు శుక్రవారం సెంటిమెంట్గా నేను స్టార్ట్ చేశాను. ప్రతిరోజు ప్రజల వద్ద ఉండి ప్రజా సమస్యలపై పోరాడే టైంలో పోరాడాను. ఇప్పుడు చేయించే టైం వచ్చింది, కంపల్సరీగా చేయిస్తాను. చూసాం కదా, ప్రజా సర్వీసులు చేయడానికి నేను ఎల్లప్పుడూ ముందుంటాను, మేయర్గా ఇప్పుడు వచ్చినటువంటి బాధ్యతను పరిపూర్ణం చేస్తూ ముందుకు వెళ్తానని చెప్తున్నారు. అదేవిధంగా గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా అయితే కనుక విశాఖ నగరవాసుల సమస్యలు త్వరలో తెలుసుకున్న ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కారం దిశగా ముందుకు వెళ్తానని చెప్తున్నారు. అదే కాకుండా గుడ్ మార్నింగ్ కార్యక్రమం కాదు, వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో సమీక్షలు నిర్వహించి జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి ప్రజా సమస్యలన్నింటినీ కూడా మొత్తాన్ని కూడా పరిష్కార దిశగా ముందుకు వెళ్లేందుకు సంసిద్ధంగా ఉన్నానని చెప్పి పీలా శ్రీనివాస్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీ న్యూస్, విశాఖపట్నం నుంచి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సత్యసాయి జిల్లాలో హాంద్రీనివా కాలువ విస్తరణ, లైనింగ్ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రజావేదికపై వీర జవాన్ మురళీ నాయక్ కి శ్రద్ధాంజలి ఘటించిన సీఎం. పెందుర్తిలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకి విశేష స్పందన. ఉద్యోగ కల్పనే ప్రభుత్వ లక్ష్యమన్న హోంమంత్రి అనిత. గుడ్ మార్నింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నగర్ మేయర్ పీలా శ్రీనివాస్. 10వ వార్డులో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న మేయర్. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.